హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను క్యాబేజ్ వడ, క్యాబేజ్ పకోడీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. ఈరోజు నేను అదే చేశాను కాబట్టి అది వీడియో తీసాను అన్నమాట. దానికి 1/2 kg క్యాబేజ్ని ఇలా తురిమి పెట్టుకున్నాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పకోడీకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి పెట్టుకున్నాము. కొత్తిమీర, పచ్చిమిర్చి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. బియ్యపిండి 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేయాలి. ఇది బియ్యపిండి అండి, 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసాము. ఇవి చాలా క్రంచీగా వస్తాయి బియ్యపిండి వేయడం వలన. ఇప్పుడు శనగపిండి 150 గ్రామ్స్ వరకు యాడ్ చేశాను. శనగపిండి అనేది కన్సిస్టెన్సీని బట్టి మరీ జారుగా అయింది. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ పిసికినప్పుడు, ఈ పిండి అంతా పిసికినప్పుడు మరీ జారుగా అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర యాడ్ చేశాను. అది వడకి అయ్యే మాదిరిగా అన్నట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి. కారం మంటకి సరిపడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు చిన్నపిల్లలకి కనుక చేసేటట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని వేడి చేశాను. ఈ క్లిప్ అనేది ముందు ఎందుకు యాడ్ చేశానంటే, కరివేపాకు, హాట్ ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. దానికోసం ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాము, పిండి కలపక ముందే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వడలు మాదిరిగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అలా మాడకుండా ఉండాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సుమారుగా వేగాక తిరగదిప్పుకొని కాల్చుకోవాలి. ఈ క్యాబేజీ వడలు అనేవి రెడ్ టమాటో సాస్లో కానీ లేదా గ్రీన్ చిల్లీ సాస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. క్యాబేజ్ అనేది ఇష్టపడిన వాళ్ళు కూడా ఇవి తింటే ఇష్టపడతారు.